చిలుకమ్మ. రచన సమ్మెట ఉమాదేవి. వెలుగుజాడ పసిగట్టి తరలిపోతున్న చుక్కలను పిడికిట నేలకు దింపుతుందా అన్నట్టు చిలుకమ్మ చేతుల నుండి చుక్కలు జారిపోతున్నాయి. కొలనిలోని కలువలు హంసలు కల్లాపి వాకిట కొలువుదీరుతున్నాయా అన్నట్లు ఆకృతులు దాల్చుతున్నాయి. రోజూ గంటల కొద్దీ చిలుకమ్మ ముంగిట తీర్చే ముగ్గులను వాడవాడంతా ఓసారలా వచ్చి తొంగి చూడాల్సిందే. వాకిట ముగ్గులేయడమన్నా, బుర్రు మోటారుపై ఊరంతా తిరిగి రావడమన్నా చిలకమ్మకెంతో ప్రాణం. పగలంతా వడిసేల పట్టుకుని చెంగు చెంగుమని చేనంతా కలయి తిరుగుతూ జొన్న చేనుని కాపలా కాసిన చిలకమ్మను మురిపంగా చూసుకుంటూ, కొడుకులను కుయ్యటు పంపినం గదా, ఆళ్ళు రాంగనే మంచి పోరగాని చూసి బంగారం బట్టలు మంచిగా కొని ఇక చిలకమ్మకు లగ్గం చేసుడే అని రాజమ్మతో నర్సయ్య అంటూ ఉంటాడు. చిలకమ్మ సిగ్గుల మొగ్గవుతుంటుంది. పూర్తి చేసిన ముగ్గును 1-2 సార్లు సంబరంగా చూసుకుంటున్న చిలకమ్మను చూసి, సంక్రాంతి పోయినాక కూడా గిన్ని గంటలు ముగ్గులేసుడేనా, ఇంట్లో పని చేసేదేమన్నదా? లోపల నుండి రాజమ్మ ఒక్క అరుపు అరిచింది. తల్లి అరుపుతో లోనికి వెళ్లి గబగబా స్నానం చేసి పనులన్నీ ముగించుకున్నది. 11 గంటల వేలయింది. వెన్నెల ముద్రించినట్టు, ముత్యాలు అమర్చినట్టు ఎండకు వెండిలా మెరిసిపోతున్న తన ముగ్గులను మరీ మరీ చూసుకుంటున్నది. తను పెట్టిన ముగ్గుపై ఎవరన్నా కాలు పెట్టారో కీచుమని రాగం అందుకుంటుంది. అందుకే ఆ ముగ్గులపై ఎవరూ కాలు పెట్టడానికి సాహసించరు. కాని అకస్మాత్తుగా 1-10 మంది ఒకేసారి ఉరుకులతో పరుగులతో అరుపులతో ఏడుపులతో వాకిట్లోకి వచ్చారు. ఏమైంది ఏమైంది అని చిలుకమ్మ కంగారుగా అరుస్తూనే ఉన్నది. వాళ్లంతా అరుస్తూ ఏడుస్తూ నర్సయ్యను మోసుకొచ్చి నులక మంచంపై పడుకోబెట్టారు. తండ్రినలా చూసి భయంతో బిగుసుకుపోయింది. ఇంటి లోపల నుండి వాకిట్లోకి తొంగి చూసిన రాజమ్మ, ఏమాయనుల్లో అని భయం భయంగా అరుస్తూ పరుగు పరుగున వచ్చింది. అయ్యో మహారాజా, ఏందయ్యా ఏందయ్యా, గిట్లవన్నవేందయ్యా, నాకు భయమైతాందయ్యా. అయ్యో యాదగిరి, ఐలయ్యా, ఏంది మాట్లాడరేంది, ఏమాయనుల్లా? రాజమ్మ పెద్దగా ఏడవసాగింది. ఏం చెప్పమంటావు వదినే, పొలం పని చేసుకుంటా అంటే పురుగు గుట్టింది. అందరం ఎల్లం చేరి డాక్టర్ దగ్గరికి గొంచపోదామని కచ్చరం కట్టేటాలకే అంతా అయిపోయింది వదినే. ఇది చూసేటందుకేనా ఈ ఊరికొచ్చినా, దేవుడా! రాజమ్మ మరిది ఐలయ్య బోరు బోరున ఏడవసాగాడు. ఎంత పనాయే నర్సయ్యా, మంత్రం పెట్టనీకి లేకపోయే, డాక్టర్ గాడి గొంచపోనీకి లేకపోయే, ఇంతట్లకే అంత అయిపోయేగా దేవుడా, నీకప్పుడే 100 ఏళ్లు నిండిపోయినాయా భగవంతుడా అంటూ మిగతా వారందరూ గట్టిగా రోధించసాగారు. వాయ్యో వాయ్యో, గిదేమన్యాలముల్లో అంత అయిపోడేంది, డాక్టర్ గారికి గొంచిపోదాం పాండ్రుల్లా, నడువుండ్రుల్లా, జుట్టు పీక్కుంటూ గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడవసాగింది రాజమ్మ. విషయం సగం అర్థమై సగం అర్థం కాక నమ్మలేక చిలుకమ్మ అయోమయంగా నిలుచుని చోటే కూర్చుండిపోయి గట్టిగా ఏడవసాగింది. క్షణాల్లో సగం ఊరంతా అక్కడికి చేరింది. చుట్టుపక్కల వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రాజమ్మ నర్సయ్య మీద పడి, గిదవద్దమయ్యా, నువ్వు చచ్చిపోడేందయ్యా, ఏ దేవుడు నా మీద గింత పగబట్టిండయ్యా, అయ్యా నాతో ఒకసారి మాట్లాడయ్యా, నువ్వు చచ్చిపోడేందయ్యా ఏడవసాగింది. అయ్యో అన్నలు సుతేడలేరు, ఎట్లమ్మా, నాయనకేమయ్యేనమ్మా అంటూ చిలకమ్మ ఏడవసాగింది. అక్కడ చేరిన వారిలో కలకలం. చేను తాకట్టు పెట్టి మగపోరలా కుయ్యటి పంపిండు, వాళ్ళెప్పుడు రావాలే, జల్దీ వాళ్ళకు ఫోన్లు చేయండ్రి, రాజమ్మకేం ఏర్పాటు, గా కాషాయ కొడుకుల సుత పంపిండ్రు కదా, వాళ్ళని పోయి నెంబర్లు అడుగుండ్రి. కొందరు అటు వెళ్లారు. కాషయ్య, వీరయ్య, బాబులాల్ అందరూ వాళ్ళని పంపిన వాళ్లే కాని ఎవరు ఎంత ప్రయత్నించినా కువైట్కి ఫోన్ కలవలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేకపోయారు. ఏం చేసి ఎలా నర్సయ్య కొడుకులను రప్పించాలో అర్థం కాక సాయంత్రం వరకు నిస్సహాయంగా కూర్చున్నారు. చుట్టుపక్కల ఊర్లలోని బంధువులు తెలిసిన వారు అందరూ వచ్చేశారు. రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఏం చేసుడు, ఏనాడైనా కుయ్యటి నుంచి ఆలు ఫోన్లు చేసుడే గాని మనం చేసుడేడిది, ఆ లచ్చుడు తలకొరి పెట్టుడు ఇక వట్టి మాట, నర్సయ్య కర్మ గిట్ల కాలబడుతుందని ఎవళ్ళకి ఏర్పాటు, ఇక మిగతా పనులు చూడుండ్రి పెద్ద మనుషులు అన్నారు. అయ్యో గట్లెట్లా, నా కొడుకులు రావాలే అని రాజమ్మ మొత్తుకుంటూనే ఉన్నది. ఇయ్యాల కాకుంటే ఇంకా 3 దినాలన్నా గిట్లనే ఉంచుదాం,
నీ కొడుకులకు ఫోన్ చేసుడెట్లా, ఆ లచ్చుడెట్లా, గది చెప్పు రాజమ్మ, జరంతా ధైర్యం చెయ్యి, ఇక నర్సయ్య బతుకులా గంతే రాసున్నదనుకో అని కొందరు ఆమెకు హితబోధ చేశారు. కళ్ల ముందే నర్సయ్యను తరలించడానికి ఏర్పాట్లు జరిగిపోతుంటే నిస్సత్తువగా వాలిపోయింది రాజమ్మ. ఇదంతా కలై భర్త లేచి తిరిగితే బాగుండునని ఆశపడింది. ఎవరికోసమూ ఆగనంటూ సూర్యుడు పడమటికి పయనమయ్యాడు. అర్ధంతరంగా ప్రయాణం ముగించుకొని ఒంటరిగా ఏ లోకాలకో తరలి వెళ్లిన నర్సయ్యను సాగనింపడానికి కొడుకులు రాలేదు గాని ఊరంతా కదిలి వెళ్ళింది. తప్పనిసరి పరిస్థితుల్లో తమ్ముడు ఐలయ్య తలకొరివి పెట్టాడు. ఎటూ కాని వయసులో ఎటూ కాని మనస్తత్వంతో ఉన్న చిలకమ్మను గురించి ఏడవాలో, ఊరు చేరని కొడుకుల గురించి ఏడవాలో, నట్టేట ఉంచిపోయిన మొగుడు గురించి ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో రాజమ్మ నిస్సహాయంగా మౌనముద్ర దాల్చింది. అప్పుల వాళ్లు కర్మలకు ముందే వచ్చి కూర్చున్నారు. కొడుకుల కువైట్ ప్రయాణాల కోసం దళారులకివ్వడం కోసం పొలం తాకట్టు పెట్టి తీసుకున్న సొమ్ము సంగతి వడ్డీతో సహా లెక్క తేల్చమని పెద్ద మనుషులను తీసుకొచ్చారు. పక్కూరిలో పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న మరిది ఐలయ్య నేనేం చేయగలను అంటూ దిగులు పడిపోయాడు. చివరికి రాజమ్మతో మాట్లాడి పొలాలను అప్పుల వాళ్ళకు అప్పజెప్పాడు. కర్మలయ్యాక చేయగలిగిందేమీ లేక రాజమ్మను చిలకమ్మను ఒంటరిగా వదిలి ఐలయ్య తన కుటుంబంతో వెళ్లిపోయాడు. ఊరు సద్దుమణిగింది. నర్సయ్య మరణ వార్త పాతబడింది. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. తీరని దుఃఖంలో మునిగి తిండి తిప్పులు మాని కూర్చున్న రాజమ్మ చిలకమ్మ ఒంటరివారయ్యారు. ఎప్పుడూ మూగదానిలా ఒంటరిగా ఉండే పక్కింటి పోచమ్మ వారికిప్పుడు పెద్ద దిక్కయింది. బిక్కుబిక్కుమంటూ మూల కూర్చొని పనికిపోకుండా రాజమ్మ ముడుచుకుని పడుకుంటే ఇల్లు గడిచేదెలా? అందుకే రాజమ్మకు నచ్చజెప్పి వాళ్ళిద్దరినీ తనతో పాటే తనింట్లోనే ఉంచుకొని ఆ ఇల్లు అద్దెకిప్పించింది. వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవటం తన కర్తవ్యంగా భావించి తనకున్నంతలో వండి పెట్టింది. తిను రాజమ్మ, ఇయ్యాల కాకుంటే రేపు నీ కొడుకులొస్తారు. పిల్లకు పెళ్లి చేస్తే అల్లుడొస్తాడు, ఏడాదికి మనవడొస్తాడు. నా సంగతి చూసినవా? అసలుకి నేనెందుకు బతుకుతున్నా చెప్పు? మగడు చచ్చిపోయిండు, బిడ్డ పాపలు లేని దాన్నని నన్ను ఆడబిడ్డను సాకినట్టు సాకిండ్రు నువ్వు నీ మగడు. భగవంతుని పూజకు మంచోళ్లే కావాలనని నర్సన్నను తీసుకుపోయిండనుకో దేవుడు. జరంత ధైర్యం చెయ్యి, లేకుంటే పిల్ల ఆగమైతది. గదిగిప్పుడే ఎడ్డిదాని లెక్క చెట్టు కింద కూర్చొని అయ్య కోసరం ఏడ్చి ఏడ్చి పిల్లలతో జేరే ఆడతా అంది. ఒక మగ పిల్లలని లేదు, ఆడపిల్లలని లేదు, ఎగిరేది ఎగురుతా అంది. బుర్రు మోటార్ గానొస్తే చాలు ఈ ఊరోడని చూడదు, పక్క ఊరోడని చూడదు, అందరెమ్మడి పోతాంది. తండ్రి లేని బిడ్డ, ఇక నువ్వే దాన్ని మంచి చెడు అరుసుకోవాలా. పోచమ్మ ఎంత చెప్పినా రాజమ్మ మనుషుల్లో పడలేదు సరికదా. లేచి ఒక ముద్ద అన్నం కూడా తినకుండా రోజు రోజుకి నీరసించిపోతున్నది. ఓ నెల్లాళ్ళు గడిచాక ఓ రోజు, ఇగో రాజమ్మ, నీకు నీ బిడ్డకు వండనీకి పెట్టనీకి ఇయాల నా చేతనైతలేదు. అయ్యో, పొద్దుగాల సంధి కడుపులో ఏమి నొస్తాందమ్మా. పెడితే తినేటోళ్లే గాని నాకు మందులిప్పించేటోళ్ళెవరు? అయ్యో, నాకేమన్నా మగడా కొడుకా? రోగాలు పైసలు నొలకే రావాలి గాని ఈ గరీబ్దానికి వస్తే ఏం చేస్తుంది? పాడు కడుపు నొప్పి నాకే వచ్చింది ఎందుకో. ముక్కు చీదింది. రాజమ్మ ఒక్క ఉదుటున లేచి, అయ్యో వదినే, గట్లన పడతివి, నేనున్నా గదా, నేను మందు తెస్తతి అని బయలుదేరింది. ఎంతో కాలానికి గుమ్మం దాటిన రాజమ్మను చూసి, ఇక నిన్ను పనికి పంపనీకి ఇంకెన్ని నొప్పులు తెచ్చుకోవాలో అనుకుంటూ నిట్టూర్చింది పోచమ్మ. కొడుకుల జాడ తెలుసుకోవడం ఎలాగా అని కనపడిన మనుషునల్లా అడుగుతూ ఎప్పటికన్నా వాళ్లు వస్తారన్న ఆశతో ఎక్కడలేని ఓపిక తెచ్చుకొని పనుల్లోకి వెళ్లడం ఆరంభించింది రాజమ్మ. వాళ్లు పనులు చేసుకుంటుంటే చిలుకమ్మ రాళ్లు పోగేసుకొని వడిసేల పట్టుకొని తనకొచ్చిన పాటలేవో పాడుకుంటూ పోచమ్మ జొన్నచేరును పిట్టలు చిలుకలు మేయకుండా కాపలా కాస్తుంది. పాపం వాళ్ళకి ఆకలేస్తుందేమో, వాటికెవరు తిండి పెడతారు అంటూ 10 నిమిషాలు వాటిని అలాగే వదిలిపెడుతుంది. ఆ తినమన్నాను కదా అని కంకులన్నీ ఖాళీ చేస్తారా ఏంటి అంటూ మళ్లీ వడిసేలకు పని చెప్తుంది. అంతలోనే బుర్రు మోటార్ చప్పుడు వినపడిందంటే చాలు తుర్రుమంటుంది. అంకుల్ అంకుల్, ఒక్కసారి ఎక్కించుకోవా అని అడుగుతుంది. వాళ్ళెక్కించుకోగానే గలగలా నవ్వుతూ సంబరపడిపోతూ ఊరు చుట్టొస్తుంటుంది. ఇక వస్తారు మరి వస్తారు అని రాజమ్మ ఎదురుచూపులే కాని కువైట్ వెళ్లిన కొడుకులు రానేలేదు. పోయిన మొగుడి కోసం, ఇంటికి చేరని కొడుకుల కోసం ఏడుస్తున్న రాజమ్మ కష్టాలేవి కడతీరలేదు. కాని
2 ఏళ్లు అతిభారంగా గడిచి వయసొచ్చిన చిలకమ్మ మాత్రం పరువాలు కూర్చుకుని ముద్దబంతి పువ్వులా తయారయ్యింది. ఊరిలో పోకిరి గుంపుకు పెద్ద ఆకర్షణగా మారింది. ఏదో సానుభూతి అడ్డుకట్ట వేసి అంత దూరంలో నిలిచిపోతున్నారు గాని పొరుగురు నుండి తరచూ వచ్చే పత్తి దళారులకు, సారా కాంట్రాక్టర్లకు చిలుకమ్మ సీతాకొక చిలుకలా కనపడుతున్నది. పల్లెంలో అమర్చిన రసగుల్లాలా నోరూరిస్తున్నది. చిలుకమ్మను చూస్తూ అదును దొరికితే కాటేద్దామన్న కాలనాగుల్లా, గోతికాడి నక్కల్లా వేచి చూస్తున్నారు. ఆ రోజు రాజమ్మ, పోచమ్మ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. చిలకమ్మకు ఈ మధ్య పరిచయమైన సారా కాంట్రాక్టర్లిద్దరూ మోటార్ బైక్ మీద పదే పదే గిర్రుగిర్రున తిరుగుతూ ఆమెను కవ్వించసాగారు. నాదస్వరం విన్న నాగుపాములా పొడుగులంగా కాళ్లకు తట్టుకొని పడబోతూ కూడా పరుగు పెట్టి మరీ వచ్చింది చిలకమ్మ. ఏందంకుల్ ఇట్లొచ్చిండ్రు అంది నోటి నిండా నవ్వుతూ. వట్టిగనే జరంతసేపు నిన్ను బండి మీద దిప్పుదామని వచ్చినాం అన్నారు. నిజంగానా అంటూ చిలకమ్మ మురిసిపోయింది. తనంత తాను పులిబోనులోకి ప్రవేశిస్తున్న జింకలని తెలియని చిలకమ్మ ఒక్క గెంతు గెంతి బుర్రు మోటారుపై ఎక్కి కూర్చుంది. బండి వేగంగా ఊరి పొలిమేరలు దాటుతుంటే, ఏడికంకుల్ ఇంత దూరం తీసుకుపోతున్నారు అని అడిగింది. నీకు మాజా అంటే మస్తు ఇష్టం కదా, జరొక సీసా దాగిపిద్దామని తీసుకుపోతున్నాం అన్నారు. చిలుకమ్మ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళు చిలకమ్మ అందాలు ఆబగా చూస్తుంటే తాను చేరుకున్న బంగ్లా అందాలు చిలకమ్మ అచ్చరువుగా చూడసాగింది. ఎదురుగా మాజా బాటిల్ పెట్టగానే నాకేనా అనుకుంటూ ఇష్టంగా తాగసాగింది. కొంచెం కొంచెం మాజా గొంతులో దిగుతుంటే నిజంగా మజాగా అనిపించింది. ఇంకొకటి తాగుతావా అనగానే సిగ్గుపడుతూనే మరో మాజా అందుకొని తాగసాగింది. గాలిలో తేలిపోతున్నట్లు, ఏదో లోకాలకు చేరుకుంటున్నట్టు అనిపించసాగింది చిలకమ్మకు. కళ్ళు బరువుగా వాలిపోతున్నాయి. శరీరంపై వాలిన బరువు తెలుస్తున్నది. బాధ తెలుస్తున్నది. జరుగుతున్న దాడి ప్రతిఘటించలేక, పారిపోలేక మూలగసాగింది. అంత మత్తులోనూ అమ్మ గుర్తుకొచ్చి అమ్మా అమ్మా అంటూ గింజుకోసాగింది. ఆ మృగాల ముందు తానో లేడి కూననని తెలియని చిలకమ్మ కళ్ళు మూసుకుపోతున్నా వద్దంకుల్ వద్దంకుల్ అంటూ బాధగా అరవసాగింది. దయనీయంగా ఏడవసాగింది. రాక్షస దాహం పశుబలంతో తీరింది. అమాయకంగా ఓ పసికూన నలిగిపోయింది. ఒక రాక్షస కేలి ముగిసింది. వారి పాశవిక వినోదం ముగిశాక చెమటలు తుడుచుకుంటూ ఇద్దరూ కలిసి ఒకే బండి మీద కూర్చొని మత్తు వదలని చిలకమ్మ పడిపోకుండా మధ్యలో కూర్చోబెట్టుకొని పల్లెకు బయలుదేరారు. బండి ఊరి పొలిమేరలో చేరుకోగానే తాము వెంట తెచ్చుకున్న బాటిల్లోని నీళ్లు ముఖాన కొట్టి లేపారు. ఇగో ఇంటికి బొంగనే మా పేర్లు ఎవరికన్నా చెప్పినవో ఎవరు చూడకుండా ఎత్తుకపోతాం జాగ్రత్త అని బెదిరించారు. ఎందుకైనా మంచిదని ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయారు. కమ్ముకున్న మత్తు వదిలి కాసేపటికి మెలకువ రాగా నెప్పి తాళలేక గుమ్మం దగ్గర మూటలా ముడుచుకుని పడుకుంది. ఏడికి పోయినవు పొల్లా, ఇదివర దాకా నీకోసమే ఏమి లెంకినావు, ఏంటి ఈడ కూసున్నావు? పొలం నుండి వచ్చిన పోచమ్మ, రాజమ్మ అడగగానే మారు మాట్లాడకుండా అతి కష్టం మీద లేచి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి మంచంపై పడుకున్నది. ఏమాయనుల్లా, ఒక మాట లేదు ముచ్చట లేదు, దెయ్యం తీరు మిడిగుడ్లేసుకొని చూస్తున్నవేంది? రాజమ్మ అనగానే గట్ల బెదరగొడతావేంది? పొల్లకు నెలసరి వచ్చినట్లుంది, లంగా కండ్ల పడతలే, కడుపు నొస్తున్నట్లుంది, ఏడుస్తా అంది గంటైనా చిలకమ్మ అనగానే అవు అంటూ అటు తిరిగి ఏడవసాగింది. నెప్పమ్మా నెప్పి అని తల్లిని పట్టుకొని బోరున ఏడవాలనుంది చిలకమ్మకు. అటు తిరిగి పదే పదే కళ్ళు తుడుచుకోసాగింది. గబగబా వంట చేసి వేడివేడి అన్నం పళ్ళెంలో పెట్టుకొచ్చి అయ్యో నెల నెల గిదే కథ, మూల చేరిందంటే వారం దినాలు పొల్ల ఆగమైపోతా అంటది. తిను బిడ్డ, ఒక బుక్క కడుపులో పడితే జరంత ఓపికొస్తది అంటూ రాజమ్మ తినిపించసాగింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నదో లేదో గుండెలో నుండి దుఃఖం పొంగుకొచ్చి తల్లిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏమైంది బిడ్డ, నాయన యాదికొచ్చిండా? సచ్చి మీ అయ్య ఏ లోకంలో ఉన్నాడో, పోయినోడు పోంగా మీ అన్నల జాడ తెలవకపోయే కదవ్వా అంటూ తాను శోకాలు పెట్టి ఏడవసాగింది. ఆ లచ్చుడు ఆలస్యం నీకు లగ్గం చేయాలి బిడ్డో, ఆ టెంక నేను చచ్చినా గాని పర్వాలేదు బిడ్డా. రాజమ్మ మళ్లీ రాగం అందుకున్నది. ఆ ఇక సాలు తీయండ్రి, తిని పండలేక తల్లి బిడ్డలు తిరాంగి ఏడుస్తున్నారు. తాటిలా అన్నం పెట్టుకొని గీ తిరిగి ఏడుస్తారా ఎవరన్నా? అయ్యో దేవుడా,
ఎంతసేపు బిడ్డరందే గాని ఈ ముసల్దానికి ఏమైనా ఒక ముద్ద పెట్టేదున్నదా లేదా? కడుపు కాల్తాంది కాదు. దొంగ మునుగుడు మూలిగింది. ఆస్థాన వదినే, ఎవళ్ళు మమ్మల్ని ఇడిచిపెట్టినా నువ్వు ఇడిచిపెట్టలే. నీకు అన్నం పెట్టకుంటే పురుగులు పడి సస్తా. వెంటనే లేచింది రాజమ్మ. తన మీద జరిగిన దాష్టికం గురించి ఎవరికి ఏం చెప్పాలో, చెప్పకుండా ఎలా ఉండాలో తెలియక ముడుచుకుని పడుకుంటున్నది చిలకమ్మ. వారం రోజులకు కాని ఆమె అడుగులు సరిగ్గా పడలేదు. పడినాక కూడా బయట అడుగు పెట్టలేకపోయింది. తెలియని అయోమయం, భయం ఆమెను వెంటాడాయి. జుగుప్స, బాధ, అశాంతి ఆమెను కమ్మేస్తుంటే పెనుదుఃఖం ఆమెను కుంగదీస్తున్నది. ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ సెలయేరులా దూకే చిలకమ్మ ధోరణి ఎంతో అనుమానాస్పదంగా ఉన్నా బయటపడలేదు పోచమ్మ. 15 రోజులైనా పనికి కదలని చిలకమ్మను రాజమ్మ తిడుతూ ఉంటే, ఇక నడు నడు చిలకమ్మో, ఇంకెన్ని దినాలు ఇంట్లో వంటావు? నువ్వు లేవని సిలుకలు చేరంతా చిందేస్తున్నాయి. ఇక వడిసేల పట్టుకో చిలకమ్మో అంటూ చిలకమ్మను బలవంతంగా బయలుదేరదీసింది పోచమ్మ. ఓపిక కూడదీసుకుని చేనుకు చేరుకొని ఒడిసేల పట్టుకున్నది. కాని దిగులుగా తప్పటడుగేస్తున్న పాపాయిలా భయం భయంగా సగం చచ్చి నడవసాగింది. తనకేం జరిగిందో స్పష్టంగా తెలియకున్నా మోసపు దాడి జరిగిందని మాత్రం శారీరక బాధ చెబుతున్నది. బుర్రు మోటారు శబ్దం వినగానే నాదస్వరం విన్న నాగినిలా ఉరుకులెత్తే చిలకమ్మ ఇప్పుడు ఆ శబ్దం వినగానే సింహగర్జన విన్నట్లు బెదిరిపోసాగింది. నిలువునా వణికిపోసాగింది. ఆ శబ్దం వినగానే చెట్ల గుబురుల్లో బీతావాహనిలా దాక్కోసాగింది. అటు తర్వాత బయటికొచ్చి గుండెల్లోని గుబులంతా తీరిపోయేలా ఏకాంతంలో ఏడ్చుకోసాగింది. మనసు కుదుటపరుచుకుని అన్నీ మర్చి మనుషుల్లో పడటం తప్పనిసరిగా అలవాటు చేసుకోసాగింది. నెల అమాసెలిన 2వ రోజునే బయట చేరే చిలుకమ్మ 2వ అమావాస్య కూడా బయట చేరలేదేంటి? ఏదైనా ఘోరం జరగలేదు కదా? పోచమ్మ అనుమానాలను చిలుకమ్మ వేవీళ్లు తీర్చాయి. గట్ల మాత్రం కాకూడదు దేవుడా, ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తల్లి గుండె పగిలిపోతుంది అంటూ 1000 దేవుళ్లకు మొక్కుకున్నా ఏ దేవుడు మొరాలకించలేదు. రాజమ్మకు తెలియకుండా రహస్యంగా ఏమన్నా మింగిద్దామన్న ప్రయత్నిస్తున్నంతలో మరో 15 రోజులకు చిలకమ్మ కక్కులతో అంతా బట్టబయలైంది. రాజమ్మ తలపై పిడుగుబడ్డట్టై నిలువునా కుంగిపోయింది. ఎవడే వాడు? చెప్పు, ఎవడు వాడు అంటూ చిలకమ్మను వంగదీసి బాధింది. అయ్యో, గింత అన్యాలమా? చిన్న పోరిని చేసి ఎవడు గింత పని చేసిండు దేవుడా? ఇప్పుడు నేనేం చేతురా భగవంతుడా? ఈ బిడ్డనెట్లా సాకాలరా దేవుడా? నోట్లో కొంగడ్డం పెట్టుకుని చిలుకమ్మతో పాటు తాను ఏడ్చింది. ఇక ఏ బాయలన్నా దూకుడే అనుకుంటూ బావి వైపు పరుగుపెట్టింది. పోచమ్మ బలవంతంగా రాజమ్మను పట్టుకుని ఆపింది. ఇక సాల్తీ, ముందు ఏం చేయాలనో గది చూడాలి గాని సత్తదంట. నువ్వు చేస్తే నీ బిడ్డనెవరు సాకాలే? దైన్యంగా బతికి చూపాలే గాని ఊర్లే పంచాయతీ పెట్టాలి. ఆడెవడో బయటికి రావాలి. పొల్లకు ఆంతోనే లగ్గం చెయ్యాలి. గద్దెగాని సస్తానంటే ఎట్లా అన్నదే గాని పోచమ్మకు కూడా తీరని దుఃఖం కలిగింది. రాజమ్మను పట్టుకొని బావురుమని ఏడ్చింది. ఆడెవడో గాని గా పని చేసింది నేనే అని నలుగుట్లో ఎవడొప్పుకుంటాడో దినే. ఇక నా పొల్ల బతుకు అగ్గిలబడ్డట్టయింది కదా. అందరికి తెలిస్తే ఇక దాని బతికి ఇంకెంత ఆగమైతుందో అనుకుంటూ గుండెలదిరేలా ఏడ్చింది రాజమ్మ. ఉండబట్టలేక మరిది ఐలయ్యకు కబురు చేసింది. ఆడెవడో చెప్తే కాళ్ళు చేతులు ఇరగదీసన్నా లగ్గం చేస్తాం. ఎన్ని దెబ్బలన్నా తింటున్నది గాని నీ కూతురు వాడెవడో చెప్తలేదాయే. చిచ్చి, మా అన్న పరువు తీసిండు. ఇక మీకు మాకు ఏ సంబంధం లేదు అంటూ పెద్దగా అరిచి వెళ్ళిపోయాడు. ఏడవడం తప్ప ఏమి చెప్పని వెర్రి కూతుర్ని ఏం చెయ్యాలో, ఊరివారి ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో తెలియక పిచ్చెక్కిపోతున్నది రాజమ్మకు. ఎప్పటిలాగే దిక్కులేని పోచమ్మే వారికి పెద్ద దిక్కై కంటికి రెప్పలా కాపాడింది. ఎట్లన్నా చేసి గీ పాపం గడిగేయాల వదినే అంటూ పోచమ్మ సాయంతో ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోపలున్నది దెయ్యం పిల్లనా ఏంది? మందు పోసినా పోదాయే, బొప్పడు బండు పెట్టినా పోదాయే, పొల్ల చూస్తే నీరసంతో చచ్చేటట్టున్నది అనుకొని చిలుకమ్మ గురించి కలవలపడ్డారు. పాపమో పుణ్యమో ఈ తిప్పలు భరించక తప్పదని అనుకున్నారు. చిలుకలా పలుకుతూ మయూరిలా కులికే చిలుకమ్మ ఊరి వాళ్ళ ప్రశ్నలకు జవాబులివ్వలేక మూగదానిలా మారిపోయింది. మోయలేని భారాన్ని మౌనంగా మోయసాగింది. ముంగిట పందిరి వేయకుండానే నట్టింట ఉయ్యాల వేయవలసిన పరిస్థితి. ఊరి వాళ్ళంటున్న మాటలకు ఒరిగిపోయిన తలలతో చావలేక బతుకుతూ తమ పిచ్చి తల్లి చిన్నారి చిలుకమ్మకు పొరుడు పోశారు 2 తల్లులు. వెతల బతికి ఇడుస్తున్న 3 ఆడవాళ్లకు తోడు
మరో పసిపాప తోడయ్యింది. కొంతకాలానికి తల్లితో పోచమ్మతో పాటు తన చిన్ని పాపను బతికించుకునేందుకు చేనుబాట పట్టక తప్పలేదు చిలుకమ్మకు. ఏరు, చేను చిన్నారి బాలింతను స్వాగతించాయి. ఏటిలోని అలలు, చేనులోని పైరగాలులు సేద తీర్చాయి. చెట్ల కొమ్మలు చిలుకమ్మ కన్న చిన్నారిని ఊయలు రూపాయి. కాని ఊరిలోని పోకిరి మూకలు గళాలు విప్పాయి. చిలుకమ్మ వస్తూ పోతూ ఉంటే, చిలుకమ్మ, నీ మొగుడెవరే? చిన్న పాపకు నాన్నెవరే? అంటూ వెక్కిరించసాగాయి. ఎవరో నేర్పినట్లు చిన్న చిన్న పిల్లలు కూడా పాటలు పాడుతూ చిలుకమ్మ వెంటపడుతూ వెక్కిరించసాగారు. బదులు పలికేందుకిప్పుడు చిలుకమ్మ గాలికి వరిగిపోయిన పూలకొమ్మ, రాగాలను మర్చిపోయిన కూనలమ్మ, పరుగులను ఆపేసిన సెలయేరమ్మ, మసకేసిపోయిన వెన్నెలమ్మ. తన వెనక గేలిమాటల గాయాలకు జవాబులు చెప్పకుండా మౌనంగా తన పని తాను చేసుకుపోసాగింది. చిలుకమ్మను వెక్కిరించి వెక్కిరించి వాళ్లే వెనుదిరుగుతుంటారు. సుడులు తిరిగే కన్నీళ్లు చెంపలపై ఆరిపోతుంటాయి. ఎవరిని ఏమీ అనలేని నిస్సహాయతతో పోచమ్మ, రాజమ్మల గుండెలు దిగులు బారిపోతుంటాయి. రోజులు గడుస్తున్నాయి. నాట్లు వేస్తున్నా, కలుపు తీస్తున్నా, చేనుకు కాపలా కాస్తున్నా చిలుకమ్మ తన చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంది. బుర్రు మోటార్ శబ్దం వినగానే ఉరుకులు పరుగులు పెట్టి వాళ్ల వెంటబడి ఎక్కించుకోమని మారాం చేసే చిలుకమ్మ ఇప్పుడు మోటార్ బైకు చప్పుడు వినగానే ఉరుములు ఉరిమినట్లు భయపడిపోయి చెట్ల గుబురుల్లో దాక్కుంటున్నది. చిలుకమ్మను చూసి గుండె చెరువవుతుంటుంది పెద్దవాళ్ళిద్దరికి. ఈ మధ్య తరచూ బుర్రు మోటారు కాశయ్య చేలవైపు వెళుతుండడం, చెట్ల గుబురుల్లోంచి నిక్కి చూస్తున్నది చిలుకమ్మ. నిన్న మొన్నటి తనలా మళ్లీ కాశయ్య కూతురు వరమ్మతో బుర్రు మోటారు అంకుళ్లు నవ్వుతూ మాట్లాడుతుండడం, పకపకా నవ్వుతూ వరమ్మ వాళ్ళిచ్చిన చాక్లెట్లు తింటూ టాటా చెప్పడం చూస్తున్నది. చిలుకమ్మను దిగులు కమ్ముకున్నది. మనస్సు పరిపరి విధాల పోయింది. 4వ రోజు తమ చేను ముందు నుండి కాశయ్య చేను వైపుకి బుర్రు మోటారు వెళ్లబోతున్నది. చిలుకమ్మ చెట్ల గుబురుల నుండి వెలుపలికి వచ్చింది. ఎవరో పెద్దగా అరుస్తున్న చప్పుడయింది. అయ్యో సారు, ఏమాయ సారు? ఎవరో పెద్దగా రంకెలు వేస్తున్నారు. అయ్యో సారు, ఏమాయ సారు? మొక్కను నిండా రక్తంతో హాహాకారాలు చేస్తూ చెట్ల తుప్పుల్లో పడి గిలగిలా కొట్టుకుంటున్నారు 2 కాంట్రాక్టర్లు. చుట్టుపక్కల పొలాల నుండి జనం పరిగెత్తుకొచ్చారు. బర్రెగొడ్ల అడ్డం వచ్చి బండ్లకు టక్కరైనట్లుంది. సార్లిద్దరు కింద పడ్డారు పాపం. రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ వాళ్లను హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నంలో పడ్డారు అందరూ. ఏడదాకలే రాజమ్మ, ఎవలో నిశానితోని కొట్టినట్టు ఇద్దరికి కండ్లల్లనే దాకింది. ఇక వాళ్ళకు సూపొచ్చేది కష్టమే పాపం, పోచమ్మ చెబుతున్నది. చిలుకమ్మ దీక్షగా చిన్నారి పాపను ఊయలలూపుతున్నది.